డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ నగరంలో ఏమేమి ఉన్నాయో వరంగల్లో అవి ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్లో అన్ని రకాల అభివృద్ధి జరుగుతుందన్నారు. అప్పటి సీఎం డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నాడు, ఇచ్చాడని రేవంత్ రెడ్డి విమర్శించారు. హనుమంతుడు లేని ఊరైనా ఉంటాది కానీ ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదన్నారు. కేసీఆర్ ఊరించాడు తప్ప చేసిందేమీ లేదని రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగరంలో ఏమేమి ఉన్నాయో, హైదరాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్ ఉంటే వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ నిర్మించాలి అని నిర్ణయం తీసుకున్నాం. హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటే వరంగల్ పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం. హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ ఉంటే వరంగల్ లో ఎయిర్పోర్ట్ ఉండాలి అని రైతులను ఒప్పించి మెప్పించి భూసేకరణ చేసి డిసెంబర్ ఆఖరి వరకు భూసేకరణ పూర్తి చేసి మార్చి 31 తారీఖు లోపల వరంగల్లో ఎయిర్పోర్ట్ పనులను ప్రారంభించుకుంటాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను ప్రారంభించుకుంటాం. వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులను చేపడతామని నేను ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా. హైదరాబాద్ నగరంలో ఏమేమి అభివృద్ధి ఉందో వరంగల్ పట్టణానికి కూడా ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలన్నిటిని కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు కదా, మీకెవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఇక్కడ వేలాది మంది ఉన్నారు కదా. అందుకే ఆయన ఎన్నికలప్పుడు చెప్పిన, ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినావో నువ్వు గా ఊర్లో ఓట్లు అడగాలి. ఏ ఊర్లో మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామో మేము గా ఊర్లో ఓట్లు అడుగుతాం. హనుమాన్లో గుడి లేని ఊరని ఉండొచ్చు కానీ ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు. ఏ ఊర్లైనా గుడైనా బడైనా తాగనిక నీళ్ళ ట్యాంక్ అయినా ఇందిరమ్మ ఇల్లైనా మనమిచ్చిందే. ఇక్కడికి వచ్చిన వాళ్ళు గుండె మీద చేసుకొని ధైర్యంగా నిలబడి చెప్పొచ్చు. ఇవాళ వాళ్ళని అడుగుండ్రి, ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందో చూపియమనుండ్రి, ముఖ్యమంత్రిగా నేనే వస్తా. కొన్ని ఊర్లలో పోయి ఉన్నాయి కూలగొట్టిండు. వాళ్ళకి ఇక చెప్పిండయా ఊరిచ్చిండంటే వరంగల్లోనే మీ కాలనీ మొత్తం అసలు గుడిసెలు ఏముండవని మొత్తం కాలనీ ఊడగొట్టిండు. ఏమైంది? చివరికి ఇల్లు వీకి పందిరేసుకున్నట్టు బజార్ పాలైంది వాళ్ళ బతికే ఆయన నమ్ముకుంటే. మళ్ళా ఆయన మేధావి, కోడి కొయ్యాలి, కళ్ళు కొయ్యాలి, దావత్ ఇయ్యాలి అని కూడా అడిగిండు వరంగల్లో. పాపం మంచోళ్ళే, తెలుగు కల్లోలే వరంగల్లో, కానీ ఆయన మాయమాటలు పడి మోసపోయింది. కోడి వెంచి ముదిరిపోయింది. లాస్ట్కు ఎవరెత్తుకపోయారో ఆ కోడిని కానీ ఇవాళ పేదోళ్ళ దగ్గర ఇల్లు ఇయ్యలే. నిన్న మన ఒకటి జూబ్లీహిల్స్ రిజిండు తీటనోరు వేసుకొని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రెఫరెండం రేవంత్ రెడ్డి సంగతి తేలుస్తామని మొత్తం జూబ్లీహిల్స్ అంతా చెత్తంతా రేవంత్ రెడ్డి తెచ్చిపోసిండు అని చెప్పిండు. ఇల్లు తిరిగిండు, అందరు కడుపులో తలకాయ పెట్టిండు, కాళ్ళకు దండం పెట్టారు. ఇక ఆయన మూతబరి మాటలు చూసిరు. వీని తీట అనగాలంటే వీని బండకేసి కొట్టాలని గెలిపించుడే కాదు 25,000 మెజారిటీ ఇచ్చి బండకేసి కొట్టి బొంద పెట్టారు జూబ్లీహిల్స్ లా. మరి రెఫరెండం అన్నాడు సిగ్గు లేకుంటే ఒక నెలనని ఇంట్లో వండుకోవాలి కదా. మళ్ళీ లేచి మళ్ళీ రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాడు, మళ్ళీ అబద్ధాలు చెప్తూనే ఉన్నాడు. మళ్ళీ ఈసారి సర్పంచ్ ఎన్నికలలో ఎట్లా కొడతారో అయ్యా మీ ఇష్టమే. మా అక్కలు సలాకి కాల్చి వాత పెడతారో లేకపోతే మా పిల్లలు కోదండం వేసి కొడతారో నాకు తెలియదు, కానీ వాళ్ళని సలాకి కాల్చి వాత పెట్టుర్రి. 2023 అసెంబ్లీలో అధికారం పోయింది. 2024 పార్లమెంటులో గుండుసున్న వచ్చింది. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు దిక్కులేరు. మన రెఫరెండం అంటే బండకేసి కొట్టిరు. 4 సార్లు ప్రజలు వంగబెట్టి ఈపు మీద బుద్ధి చెప్తే కూడా బుద్ధి రాలేదు. నిన్నగాక మన శ్రీహరి అన్న కూడా మంచిగా చెప్పిండు, నీ అతి మాటలు నిన్ను చూసినోడు ఎవ్వడు నీకు ఓటేయర్రా స్వామి, నీ బుద్ధి మార్చుకో అని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ ను ఇవాళ నిర్వహించారు. మన్యం జిల్లా బామినిలో సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. మరోవైపు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని శ్రీ శారదా జడ్పీ ఉన్నత పాఠశాలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. చదువులో వెనుకబడిన పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టామని చంద్రబాబు అన్నారు. ఈరోజు 18 నెలలు ఈ ప్రభుత్వం వచ్చి అన్ని రంగాల్లో విధ్వంసం జరిగింది. చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు మేము ఇక్కడ ఉన్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పల్నాడులో మెగా పీటీఎంలో ఉన్నారు. అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరిని వెళ్ళమన్నాం. అందరినీ కూడా భాగస్వాములు కమ్మన్నాం. మొన్నటి వరకు మీరు చూస్తే
సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. ఇక్కడుండే ఈరోజే ఒక తల్లి తండ్రిని నేను చూశాను. వాళ్ళని అడిగాను ఎంతమంది పిల్లలని. 9 మంది పిల్లలు. కొంతమంది డిగ్రీ చేస్తున్నారు, అందులో అందరూ ఆడపిల్లలు. 6 మందికి 90,000 రూపాయలు తల్లికి వందనం వచ్చిందంటే మా తల్లి ఇక్కడే ఉంది, చాలా గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీకు ఇన్నోవేషన్ క్రియేటివిటీ పెరగాలి అంటే, మీకు మల్టీ టాలెంటెడ్ మల్టీలాటరల్ థింకింగ్ రావాలి అంటే మీరు చాలా విభిన్నమైన నేర్చుకోవాలి. మీకు దేహ దారుఢ్యం ఉండాలి, బలం ఉండాలి. మీ అందరికీ మానసిక దారుఢ్యం ఉండాలంటే ఇప్పుడు మనం శారీరక దారుఢ్యానికి ఎక్సర్సైజ్ చేస్తాం, మానసిక దారుఢ్యానికి పుస్తకాలు చదవాలి. బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఫర్ యువర్ మైండ్. ఈరోజు నేర్పించే మీ ప్రతి టీచర్ పాఠం అదేదో మీకు మార్కులు వస్తాయని చదవకండి. దీనివల్ల మాకు అర్థం అవుద్ది మేము బతికే ప్రపంచాన్ని అన్ని మీరు ఆ దృష్టికోణం నుంచి కనుక మీరు నేర్చుకుంటే మీరు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే టీచర్స్ కూడా నాకు ఎప్పుడో ఒక్కొక్క టీచరు ఒక చిన్న పాఠం నేర్పిస్తే, ఆయన ఒక సోషల్ టీచర్ సమాజం గురించి దేశభక్తి గురించి చెప్తే ఎప్పుడు 7th-లోనో 8th-లోనో అది నా గుండెల్లోకి వెళ్ళిపోయింది ఒక పాఠం. ఆ సోషల్ టీచర్, మా హిస్టరీ టీచర్ చెప్పిన పాఠాలు గుండెల్లోకి వెళ్ళిపోయి సామాజిక బాధ్యతనిచ్చి ఈ రోజున మేము ఇంత చేయగలుగుతున్నామంటే నాకు ఒక హిస్టరీ టీచర్, ఒక సోషల్ టీచర్ చెప్పిన ఒక చిన్న పాఠం ఒక రోజున. అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ సమగ్ర అభివృద్ధి జరగాలంటే విద్యా వ్యవస్థ కీలకమైన పాత్ర వహిస్తుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. పిల్లల్ని చూస్తే నాకు దేవుళ్ళు కనపడతారు. పిల్లలు మన భవిష్యత్తు. పిల్లలంటే నాకు చాలా ఇష్టం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి నేను విద్యాశాఖని ఎంచుకుంటాం జరిగింది. ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ చూస్తే చిన్నప్పుడు నేను పాఠశాలకు వెళ్ళినప్పుడు నా పేరెంట్ టీచర్ మీటింగ్ గుర్తొస్తుంది. పేరెంట్ టీచర్ మీటింగ్ అనగా నాకు బాగా భయం వేసేది చిన్నప్పుడు. ఎందుకంటే మాది ఒక అల్లరి బ్యాచ్. మా క్లాస్ టీచర్ నా పైన ఎప్పుడూ కంప్లైంట్ చేసేది మా తల్లికి. నా పేరెంట్ టీచర్ మీటింగ్కి ఏనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు రాలేదు. అలాంటిది మీ పేరెంట్ టీచర్ మీటింగ్కి గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరయ్యారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ సహా పలువురుపై కేసు నమోదైన అంశంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. తాను అయినా తన కొడుకైనా తప్పు చేస్తే శిక్షకు అర్హులమేనని అన్నారు. ప్రతిపక్షాల వాళ్ళు కేసులు పెట్టించారని చెప్పుకోవడం అనేది తప్పని చెప్పారు. తాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు తన కొడుకు మీద కేసు రిజిస్టర్ చేయవద్దని అనొచ్చు, కానీ ఆ ఉద్దేశం మా ప్రభుత్వానికి లేదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పేదవాడికి ఒక భద్రత, భరోసా, ఒక ఇల్లు, అటువంటి ఇల్లు పేదవాడికి ఇవ్వాలి అనే సంకల్పంతో పేదవాడి కష్టాలు తెలిసిన ఈ ప్రభుత్వం మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇచ్చే కార్యక్రమం, ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఉచితంగా 4 విడతల్లో ఇవ్వాలి అని ఆ ఇల్లు కట్టిన లెవెల్ను బట్టి ఇచ్చే కార్యక్రమం ప్రతి సోమవారం నాడు వారు కట్టిన లెవెల్ను బట్టి ఆ డబ్బిచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రూరల్లో సుమారు ఇప్పటి వరకు 3 లక్షల పైచిలకు ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. నాకు తెలిసి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రాబోయే మార్చి నాటికి 1,00,000 ఇళ్లు పైచిలకు గృహప్రవేశాలు కాబోతున్నాయి. ఇప్పటికే సుమారు 22-23 వేల ఇళ్లు పూర్తయ్యాయి. 1,00,000 ఇళ్లు పైచిలకు గృహప్రవేశాలు పూర్తి కాబోతున్నాయి. మిగిలిన ఇళ్లు నాకు తెలిసి రైనీ సీజన్ కంప్లీట్ అయ్యే లోపు, రైనీ సీజన్ వచ్చే లోపు ఫస్ట్ ఫేజ్ లో ఇచ్చిన ఈ ఇళ్లు ఏవైతే ఉన్నాయో 3 లక్షల పైచిలకు ఆన్ గోయింగ్, 4.5 లక్షల్లో మిగిలినవి కూడా వివిధ దశల్లో ఉంటాయి. ఏప్రిల్ మే ఎండింగ్ కల్లా ఈ 3 లక్షల ఇళ్లు పైచిలకు
బ్యాక్ టు న్యూస్. ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా యూనివర్సిటీలో భవన నిర్మాణాలు ఉండాలన్నారు. భవనాల మరమ్మతుల కంటే కొత్త భవనాల నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు. యూనివర్సిటీ అభివృద్ధి ప్రణాళికపైన విద్యార్థుల అభిప్రాయాలు తీసుకుని డిసెంబర్ 31న పూర్తి ప్రణాళికను ప్రకటించాలన్నారు. ప్రపంచంతో పోటీ పడేలా బెస్ట్ యూనివర్సిటీగా ఉస్మానియాను తీర్చిదిద్దే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ ఏడాది ఇప్పటికే వడ్డీ రేట్లపై ట్రిపుల్ బోనాంజా ప్రకటించిన ఆర్బీఐ మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. కీలక వడ్డీ రేట్లను మరో 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో రేపో రేటు 5.25% దిగొచ్చింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మాల్హోత్రా వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్లో కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన ఆర్బీఐ జూన్ సమీక్షలో ఏకంగా 50 బేసిస్ పాయింట్ల కోత పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రేపో రేటు 1.25% వరకు దిగి వచ్చింది. That we are committed to provide sufficient durable liquidity to the banking system. We continuously assess the durable liquidity requirements of the banking system, which happens due to changes in currency in circulation, forex operations, and reserves maintenance. Going forward too, we shall continue to do so. And after reviewing the liquidity situation and the outlook, as mentioned earlier, we have decided to conduct OMO purchases of government securities amounting to 1 lakh. ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం తన రక్తంలోనే ఉందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని హిమాయత్ నగర్, నారాయణగూడ ప్రాంతాల్లో 1,40,00,000 రూపాయలతో చేపట్టనున్న డ్రైనేజ్ రోడ్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం అనర్హత వేటు అంశంపై దానం స్పందించారు. రాజీనామా గురించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రస్తావన రాలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నాకు ఎన్నికలు కొత్తవి కాదు. ఇప్పటి వరకు 11 సార్లు ఎన్నికల బరిలో నిలిచిన అనుభవం ఉందని దానం నాగేందర్ అన్నారు. అన్ని వివరాలు కూడా నేను మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా నా యొక్క వాదనని కూడా నేను అప్పీల్ చేయడం జరిగింది. అది ఇంకా కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో ఉంది. అదే విధంగా స్పీకర్ గారి దగ్గర ఉంది. నేను మళ్ళీ సుప్రీంకోర్టు కూడా నా ప్రత్యేకంగా కూడా నేను కూడా అప్పీల్ కావడం జరిగింది. సందర్భాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుంటాం. ఇంకా దాని గురించి ఏం చర్చ జరగలేదు. ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడినా మీకు తెలుసు, ఇప్పటి వరకు సుమారు 11 ఎలక్షన్లు కొట్లాడాను. ఎలక్షన్ కు నాకేం కొత్త కాదు, ఫైట్ చేయడం నాకేం కొత్త కాదు. ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో ఎక్కడైనా హైదరాబాద్ సిటీ మనం ఇక్కడ రైజింగ్ సిటీగా ఉన్నటువంటి సందర్భంలో తెలంగాణలో తెలంగాణలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్కన జరుగుతూ ఉంటే రేపు 8వ తారీఖు నాడు గ్లోబల్ సమ్మిట్ తో పాటు రైజింగ్ తెలంగాణ సంబంధించినటువంటి ఎన్నో అంశాలని అక్కడ ప్రస్తావించబోతున్నారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి రైజింగ్ తెలంగాణ అంటే ఎలా ఉంటుందో చెప్పాలని 3 ట్రిలియన్ రాష్ట్రానికి చేర్చాలని ఒక సంకల్పంతో పోతున్నటువంటి ఈ తరుణంలో ప్రధానంగా అభివృద్ధి మీద అందరూ కూడా కార్యకర్తల దృష్టిని కేంద్రీకరించాలని కోరుకుంటూ ఏ రకంగానైతే మన రాష్ట్ర ప్రభుత్వము హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. 25 ఏళ్లుగా ప్రతి ఎమ్మెల్యే ఇక్కడ 100 పడకల హాస్పిటల్ కడతామని హామీ ఇస్తున్నారని, కానీ గెలిచాక టైంపాస్ చేస్తున్నారని కవిత మండిపడ్డారు. జనం బాటలో భాగంగా కుత్బుల్లాపూర్లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను పరిశీలించామని ఆమె చెప్పారు. ఇక ఆశా వర్కర్లు, ఏఎన్ఎం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కవిత ఫైర్ అయ్యారు. ఫస్టే ఏదైతే మహిళల కోసం ఉండేటటువంటి ప్రాథమిక కేంద్రం ఉంటుందో, పీసీహెచ్ ఉంటుందో దాన్ని వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ ప్రతి ఎమ్మెల్యే ప్రతి సందర్భంలో 100 పడకల హాస్పిటల్ ఇస్తామని చెప్పి ప్రతి పార్టీ వాళ్ళు చెప్పారు, కానీ ఎక్కడ ఇవ్వకుండా ఇంతవరకు టైంపాస్ చేస్తూ వచ్చినారు. తెలంగాణ రాకముందు 25 ఏళ్ల నుంచి చెప్తున్నారు 100 పడకల హాస్పిటల్ ఇస్తామని, ఇంతవరకు ఇవ్వలేదు. అక్కడనే ఆశా వర్కర్స్ని, ఏఎన్ఎంస్ని అందరినీ కలవడం జరిగింది. ఏఎన్ఎంస్కి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాగా గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఎగ్జామ్ పెట్టి 1 ఇయర్ అయింది. ఇంతవరకు కనీసం వాటి మీద రిజల్ట్ కూడా ఇవ్వలేని పరిస్థితి. అయితే చాలామంది ఏఎన్ఎంస్ కానీ, ఆశా వర్కర్స్ కానీ ఎప్పుడో ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పెట్టినప్పుడు
మరి జాయిన్ అయినటువంటి వాళ్ళకు ఏమాత్రం వెయిటేజ్ ఇవ్వడం లేదు. వాళ్ళకి ఇప్పుడు కొత్తగా వచ్చే పిల్లలతో సహా మీరు కూడా ఎగ్జామ్స్ రాయండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళకి వెయిటేజ్ ఇవ్వాలి, వాళ్ళ సీనియారిటీకి వెయిటేజ్ ఇవ్వాలి. అన్నిటికన్నా ఎక్కువ ఏఎన్ఎంస్కి ఎప్పటికప్పుడు జీతాలు ఇవ్వాలి. వాళ్ళు పాపం పొద్దున్న లేస్తే అన్ని ఊర్లకు గల్లీలకు పోయి తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకు వెయిటేజ్ ఇవ్వాలి. అదేవిధంగా ఆశా వర్కర్లకు వాళ్ళకి ట్యాబ్స్ ఇస్తామని చెప్పి 2016లో కేసీఆర్ గారు చెప్పారు. ఇంతవరకు వాళ్ళకి ట్యాబ్స్ ఇవ్వలేదు. కానీ 4-5 అప్లికేషన్లు ఎవ్రీడే వాళ్ళ ఫోన్స్లో నింపాల్సి వస్తుంది. సో ఏఎన్ఎంస్ అయినా ఆశా వర్కర్స్ అయినా వాళ్ళ ఫోను, వాళ్ళే డేటా, వాళ్ళే ఇంటర్నెట్ వాడుకొని రాత్రి పగలనక కష్టపడేటటువంటి సందర్భం. పరికి చెరువు దగ్గరికి వచ్చినాం. మరి యాక్చువల్గా అయితే ఇది మొత్తం టోటల్ జిహెచ్ఎంసీ ఏరియాలో అట్లీస్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 2వ అతిపెద్ద చెరువు అని చెప్తా ఉన్నారు. 62 ఎకరాల చెరువు ఇది. కానీ ఇక్కడ తీరా చూసినట్టయితే మొత్తం తిప్పి కొడితే 15-16 ఎకరాలు మిగిలినట్టు కనపడుతుంది. మిగతా అంతా కూడా కబ్జాకు గురైపోయింది. దీని మీద అనేక సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నటువంటి ఈ చుట్టుపక్కల నివసించేటటువంటి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులంతా కూడా చెప్తున్నారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మీడియా ప్రతినిధి వికల్ప్ పేరిట మావోయిస్టులు మరో లేఖను విడుదల చేశారు. హిడ్మాది ముమ్మాటికి హత్య అని పేర్కొన్నారు. విజయవాడకు చికిత్స కోసం వెళ్లిన నిరాయుధుడైన హిడ్మాని కస్టడీలోకి తీసుకుని కాల్చి చంపారని ఆ లేఖలో పేర్కొన్నారు. హిడ్మా చావుకు దేవ్జీకి ఎలాంటి సంబంధం లేదని, దేవ్ తమతోనే ఉన్నారని తెలిపారు. అరెస్ట్ అయిన మావోయిస్టులకు న్యాయ సహాయం అందించాలని పిలుపునిచ్చారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో తటస్థంగా లేమని, తాము శాంతి పక్షాన ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇవాళ పుతిన్తో సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవాళ భారత్ రష్యాల మధ్య కీలక ఒప్పందాలపై కీలక సంతకాలు జరిగాయని, పుతిన్ నేతృత్వంలో భారత్ రష్యాల సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయన్నారు. ఇక పుతిన్ మాట్లాడుతూ భారత సైన్యానికి ఆయుధాలు సమకూర్చడం, వాటిని ఆధునీకరించడంలో రష్యా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుతాయని అన్నారు. భారత్కు రక్షణ సహకారాన్ని మరింత విస్తరిస్తాయని పుతిన్ చెప్పుకొచ్చారు. राष्ट्रपति पुतिन का स्वागत करते हुए मुझे बहुत खुशी हो रही है. उनकी यात्रा ऐसे समय हो रही है जब हमारे द्विपक्षीय संबंध कई ऐतिहासिक माइलस्टोन के दौर से गुजर रहे हैं. ठीक 25 वर्ष पहले राष्ट्रपति पुतिन ने हमारी स्ट्रेटेजिक पार्टनरशिप की नींव रखी थी. 15 वर्ष पहले 2010 में हमारी साझेदारी को स्पेशल एंड प्रिविलेज स्ट्रेटेजिक पार्टनरशिप का दर्जा मिला. पिछले 2.5 दशक से उन्होंने अपने नेतृत्व और दूरदृष्टि से इन संबंधों को निरंतर सींचा है. हर परिस्थिति में उनके नेतृत्व ने आपसी संबंधों को नई ऊंचाई दी है. भारत के प्रति इस गहरी मित्रता और अटूट प्रतिबद्धता के लिए मैं राष्ट्रपति पुतिन का, मेरे मित्र का हृदय से आभार व्यक्त करता हूं. The negotiations that we just had with the Indian colleagues, and as well as our talk yesterday with distinguished Mr. Modi in the form of Theresa at his residence, the dinner was great. I would like to thank you for this sign of attention. These talks were very useful. They were held in a constructive and a friendly atmosphere in the spirit of the special and privileged partnership between Russia and India. I would like to point out that we and Prime Minister Modi have established close working dialogue. In September this year we met during the SEO summit in Tianjin. We are regularly having telephone calls. We are personally overseeing some aspects of the development of Russian-Indian cooperation, all strategic avenues, and also we are monitoring the course of the implementation of key bilateral projects. And today, with the participation of our delegations, we have meticulously and substantively reviewed the whole range of relevant questions of the Russian-Indian multifaceted interaction. We exchange our opinions on the relevant global and regional subjects. పాన్ మసాలా వంటి అయోగ్య ఉత్పత్తులపైనే తప్ప నిత్యావసర వస్తువులపై
ప్రతిపాదిత ఆరోగ్య జాతీయ భద్రతా సెస్సును విధించబోమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కొన్ని ఉత్పత్తుల నుంచి వచ్చే సెస్సు ఆదాయాన్ని రాష్ట్రాలతో పంచుకుంటామని, ఆ నిధులను ఆరోగ్య సంబంధిత పథకాల కోసం వినియోగిస్తామని తెలిపారు. ఆరోగ్య భద్రత జాతీయ భద్రతా సెస్సు బిల్లు 2025ను గురువారం ఆమె లోక్సభలో ప్రవేశపెట్టారు. దేశానికి అత్యంత కీలకమైన ఆరోగ్యం, జాతీయ భద్రతా రంగాలకు అవసరమైన వనరులు అందుబాటులో ఉంచడమే బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశమని నిర్మలా సీతారామన్ వివరించారు. के बेसिस में जीएसटी लगाते हैं और कैपेसिटी मिशन का और ज्यादा भी है. कैपेसिटी के ऊपर उत्पादन के ऊपर टैक्स नहीं है जीएसटी में, इसीलिए टोबैको जीएसटी में भी है और कल एक्साइज ड्यूटी में भी लगाया गया है. उत्पादन के ऊपर टैक्स है एक्साइज, मगर उत्पादन के ऊपर पान मसाले के ऊपर टैक्स नहीं लगा सकते हैं क्योंकि वो एक्साइजेबल नहीं है. सो एक्साइज के द्वारा कल मैं सिगरेट के ऊपर डाला, उसमें पान मसाला को जोड़ना था, मगर वो एक्साइज के कैटेगरी में नहीं आता, इसीलिए कल सिगरेट को ले आए क्योंकि 40% से ऊपर सिगरेट के ऊपर भी टैक्स होना चाहिए क्योंकि वो सस्ते में अवेलेबल होना नहीं चाहिए, इसीलिए एक्साइज ड्यूटी के द्वारा सिगरेट में लगाए. मगर क्योंकि पान मसाला एक्साइज में नहीं आता, नया कानून के द्वारा प्रोडक्शन उत्पादन के ऊपर टैक्स लगा रहे सेस के नाम पर, और उसको स्टेट्स के साथ भी स्कीम के द्वारा हम शेयर भी कर रहे हैं. ये है इस कानून का एक यूनिक पॉइंट. इसको मैं पहले ही सामने रखना चाहती हूं क्योंकि सदस्यगण को ये परिचय होना चाहिए. और ये टोटली डिफरेंट एस्पेक्ट में लगा रहे, ये बात मैं उल्लेख किया 1 मिनट पहले. ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభంతో వేలాది మంది ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. గత 3 రోజులుగా విమానాలు భారీ స్థాయిలో ఆలస్యం కావడం లేదా రద్దు కావడం జరుగుతూనే ఉంది. ఇప్పటికీ ఈ సమస్యను పరిష్కరించడంలో ఇండిగో విఫలమవుతుంది. ఈ పరిణామాలపై కేంద్రం స్పందించింది. తొలుత ఇండిగో ఎయిర్లైన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. సంక్షోభంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. సంక్షోభానికి కారణం ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తామని పేర్కొంది. మరోవైపు దేశవ్యాప్తంగా 550 విమానాలు రద్దయ్యాయి. టికెట్ల రీఫండ్స్, వసతి విషయంలో ప్రయాణికులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఇండిగో ఓ ప్రకటన చేసింది. డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 15 మధ్య రద్దు చేసిన అన్ని విమానాలకు పూర్తి టికెట్ మొత్తాన్ని తిరిగి ఇస్తామని ఇండిగో ప్రకటించింది. ప్రయాణికులు ఎలా టికెట్ బుక్ చేసుకున్నారో అదే అకౌంట్లకు డబ్బులు వెనక్కి ఇస్తామని తెలిపింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాంతాన్ని లాభాలతో ముగించాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సూచీలకు ఆర్బీఐ రేట్ల కోత ప్రకటన ఊరటనిచ్చింది. దీనికి తోడు 1.45 లక్షల కోట్ల విలువైన బాండ్ల కొనుగోలు ద్వారా మార్కెట్లో లిక్విడిటీ పెంచే చర్యలను ప్రకటించడం మరింత ఊతమిచ్చింది. దీంతో సూచీలు వరుసగా 2వ రోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 447.05 పాయింట్ల లాభంతో 85,712.37 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 152.70 పాయింట్ల లాభం 26,186.45 వద్ద ముగిసింది.